హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో బ్రేసెస్ అండ్ అలైనర్స్ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే మేజర్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఒక స్టాప్ లాంటిది, పాజ్ లాంటిది ఏంటి అంటే, మేము ఖచ్చితంగా రీటైనర్స్ వాడాలా, వాడకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు వాడాలి, మాకు ఇప్పుడు అవుట్కమ్ బాగానే ఉంది కదా అన్న డౌట్. కాకపోతే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థోడాంటిక్స్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి అలైన్మెంటు, 2 స్టెబిలైజేషన్. అలైన్మెంట్ అంటే మీ స్మైల్ అవుట్కమ్ మంచిగా రావడం. స్టెబిలైజేషన్ అంటే ఆ వచ్చిన అవుట్కమ్ లైఫ్ లాంగ్ ఉండడం. ఆ వచ్చిన అవుట్కమ్ లైఫ్ లాంగ్ ఉండాలంటే రీటైనర్స్ అనేది కంపల్సరీ వాడాలి. ఎందుకంటే ఒక టూత్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి మూవ్ అయిన తర్వాత మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్‌కెళ్ళి రిపెలెంట్ ఫోర్సెస్ ఉంటాయి. సో మీరు రీటైనర్ అనేది వాడకపోతే మళ్ళీ మీ స్మైల్ బిఫోర్ ట్రీట్మెంట్ ఎట్లుందో అదే రకంగా జరగడం జరుగుతది. అందుకే మీరు ఖచ్చితంగా రీటైనర్స్ వాడాలి. సో అందరూ ఎవరైతే బ్రేసెస్ అలైనర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా రీటైనర్స్ పెట్టుకోండి. మీకు ఫ్యూచర్‌లో ఇష్యూస్ రావు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.